నీ కుడి హస్తము హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయిన తల క్రింద ఉన్నది, నీ కౌగిలిలోని నిత్యం నిల్పుమా. నీ కౌగిలిలోని నిత్యం నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నతోడు నిత్యముంచిన నడిపించుమా, నడిపించుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నతోడు నిత్యముంచిన నడిపించుమా, నడిపించుమా. ప్రభా నాతో మాట్లాడు ప్రభా. విదాసులు మాలకిస్తున్నాను సలగబడి దేవా, నీ ఆజ్ఞ మాకు కావాలి స్వామి అని అందరూ దగ్గర సలపడదాం. బాబే చప్పలు పడదాం పిల్లారా, ప్రార్థన చేద్దాం. గ్లోరీ. నీ సన్నిధిలో నా హృదయమును నీలవలేను కుమ్మరించునట్టు, నీ సన్నిధిలో నా హృదయమును నీలవలే కుమ్మరించునట్టు, నీ పాదపీఠంగా మార్చుమా, నీ పాదపీఠముగా మార్చుమా. దాని సన్నిధి నిండుగా నతోడు నిత్యముంచిన నడిపించుమా, నడిపించుమా. జీవాధిపతివైన యేసయ్య, విదాసులు ఆలకిస్తున్నాం ప్రభా. ఆజ్ఞనివ్వండి. నీ ప్రశస్తమైన మాట చేత మా జీవితాలను దర్శించు నాయనా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు మా ప్రాణం ఆశపడుతుంది ప్రభా. దేశం బీడు బారిపోయింది. జల్దర చెట్లు, దానిమ్మ చెట్లు, అంజూరపు చెట్లు, ఒలివ చెట్లు కుప్ప కూలిపోతున్నాయి. విత్తనాలు మట్టి పెడల కింద కుళ్ళిపోతున్నాయి ప్రభా. మేము లేవాలి, అంగలార్చాలి, ఉపవసించాలి. ఈ ప్రథమ రాత్రి సభ ద్వారా సంఘమును ఉజ్జీవపరచి నీ హృదయంలో ఉన్న సంగతులు నాతో మాతో తేటగా సంభాషించి మా గుండెల్లో గొప్ప మంటను రగిలింపచేయమని వేడుకుంటూ మహిమని ఒక్కడికే ఆరోపిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఈ మొదటి రాత్రి ఉపవాస ఉజ్జీవ పండుగలలో ప్రాముఖ్యమైన సమయంలో పిల్లరా మనం బైబిల్ గ్రంథాన్ని తెరిచి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో వచనం 14 ప్రాముఖ్యమైన మాట రాయబడింది. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం వచనం 13-14. నా దేవా, ఈ విషయములలో నన్ను జ్ఞాపకం ఉంచుకో,
నా దేవుని మందిరానికి దాని ఆచారముల జరుగుబాటుకు నేను చేసిన ఉపకారములను మరవద్దు దేవా అని భక్తుడు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. సంఘమా, ఈ రాత్రి మనం ఎందుకు కూడుకున్నామంటే మరలా మనం ఉజ్జీవించబడాలి అని, మరలా మన జీవితాల్లో నూతన ఉద్దేశం రావాలి అని, పోగొట్టుకున్న ప్రభావం తిరిగి దక్కాలి అని, పట్టబడిన మందస్సం తిరిగి మన మధ్యకు రావాలి అని, ఈకాబోధులుగా పిలువబడి ప్రభావాన్ని పోగొట్టుకొని, శక్తిని పోగొట్టుకొని నిస్తేజకున్న మన జీవితాలలో దేవుని కార్యాలు జరగాలి అని దైవజనులు ప్రార్థనాపూర్వకంగా ఈ 3 రాత్రులు ఈ సభలు పెట్టారు. ఈ సభల ఉద్దేశం ఒక్కటే, మనందరము మరలా తిరిగి ప్రార్థించే వారము కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథములో భక్తుడు నెహెమ్యా ప్రాకారం కట్టాడు, గుమ్మాళ్ళలో పెట్టాడు, పని అంతా సంపూర్ణం చేశాడు, పని అంతా ముగించేశాడు. కాబట్టి పని అంతా అయిపోయింది కాబట్టి తిరిగి ఇంటికి పోలేదు, హ్యాపీగా ఇంటికి వెళ్ళి కుటుంబంతో ఉండలేదు. ఆయన పని అంతా అయిపోయిన తరువాత మహాదేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా దేవా, ఈ విషయాలను నన్ను నీవు జ్ఞాపకం ఉంచుకో, నన్ను నువ్వు మర్చిపోవద్దు. నీ స్మరణలో నేను ఉండాలి, నీ స్మృతిలో నేను ఉండాలి, నీ స్పర్శలో నేను ఉండాలి. నీ అణువణువున, నీ తలంపులలో నెహెమ్యా అనే ఈ అల్పుడు అనుక్షణం కనబడాలి దేవా అని నెహెమ్యా భూలోకములో నుండి ఆకాశం ఉన్న దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. నన్ను మరవద్దు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం ఉంచుకో అంటున్నాడు. ఎందుకు దేవా అంటే, నేను నా దేవుని మందిరానికి దాని ఆచారములకు దాని జరుగుబాటులకు ఎంత ప్రయాసపడ్డాను, ఎన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చానో, ఎంత కష్టించినానో అవన్నీ నువ్వు జ్ఞప్తికి తెచ్చుకో మహాప్రభో అని సర్వాధికారి అయిన దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి కాలమందు మొదటి రాత్రి ఈ ఉజ్జీవ ఉపవాస పండుగలలో దేవుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే, ఆమేన్, దేవుడు నిన్ను గుర్తుపెట్టుకోవాలి అంటే, నీవు గత కాలం చేసిన ప్రార్థన మనవులు, ఎన్నో ప్రయాసలు, ఎంతో కష్టం, అనేక సార్లు వాదుకునే పరిస్థితులు, ఆదరించిన స్థితిగతులు అవన్నీ దేవుని స్మరణకు రావాలి అంటే, దేవుడు నీ కుటుంబాన్ని, మీ పరిచర్యలను, మీ గ్రామాలను, వ్యక్తిగతంగా మీ జీవితాలని మరిచిపోకుండా ఆయన స్మరణకు తెచ్చుకొని ఆయన జ్ఞప్తిలో నువ్వు నిలిచి ఉండాలి అంటే మనం ఏమి చేయాలి? నెహెమ్యా ఏం చేశాడు? దేవాలయమునకు, దాని ఆచారములకు, దాని జరుగుబాటులకు నెహెమ్యా ఏమి చేశాడో ఈ రాత్రి కాలమందు సమాజమా, మిమ్మల్ని దేవుడు గుర్తుపెట్టుకోవాలి అంటే, మీ కుటుంబాన్ని దాటి వెళ్ళిపోకుండా నిలిచిపోవాలి అంటే, మీ కుటుంబాలలో, మీ బ్రతుకులలో ఈ రాత్రే తిరుగులేని కార్యాలు దేవుడు జరిగించాలి అంటే నెహెమ్యా 4 క్రియలు చేశాడు, 4 కార్యాలు చేశాడు. ఈ 13వ అధ్యాయంలోనే ఆ కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు లిఖించినాడు. ఈ రాత్రి దేవుడు నా గుండె పెట్టి మాటల మీద పంచుకుంటున్నాను. దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే నెహెమ్యా ఏం చేశాడో మనము ఏమి చేయాలో మీకు చెబుతాను. మొట్టమొదటిగా మనందరము దేవుని జ్ఞాపకాలు నిలిచి ఉందుముగాక. అందరూ చెప్పండి ఒకసారి. ఎందుకంటే మీరు కొద్దిగా ఉదయం ఆరాధన అయి ఉంటుంది, కొద్దిగా డల్గా ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏం ప్రజలారా, దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నామంటే మనము అరణ్యములో ఉన్నా దీవించబడతాం. సెలయేలు మన కోసం ఆయన ప్రవహింపజేస్తాడు. మనం ఎక్కడ దాగి ఉన్నా మనల్ని కాపాడుతాడు. ఆయన జ్ఞాపకాల్లో మాత్రం మనం ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? నెహెమ్యా ఏం చేశాడు? ఆయన ఆలయానికి,
ఆ ఆలయ ఆచారానికి, ఆ ఆలయ జరుగుబాటుకు నెహెమ్యా ఏమి చేసి ఈ ప్రార్థన దేవుడు చెబుతున్నాడు. మొట్టమొదటిగా ప్రియులారా చూడండి ఒకసారి. అదే నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయంలో, నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం వచనం 1. ఆ దినములందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించినారు. అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజములో ఎన్నటికీ చేరకూడదు అన్న వాక్యాన్ని, పఠనాన్ని, వచనాన్ని, లేఖనాన్ని ఆ రోజులందరినీ సమావేశపరిచి భక్తులు చదువుతున్నారు. సమాజం అంతా వింటుంది. పిల్లలు మీరు అందరూ బాగా వినాలి. సమాజం అంతా కూడుకుంటే ఆ సమాజం మధ్యలో మోషే గ్రంథాన్ని వారందరూ చదివి వినిపిస్తున్నారు. ఏంటంటే అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజంలో ఎన్నడూ కూడకూడదు అన్నటువంటి ఒక సందేశాన్ని, అన్నటువంటి దేవుని విషయాన్ని, మోషే గ్రంథము లిఖించబడిన భాగాన్ని వారు చదువుతూ ఉంటే ప్రజలందరూ వింటున్నారు. ఈ రాత్రి ఉద్యమం రావాలి అంటే, రెల్లె వలస ప్రాంతం అంతా యేసుకు సొంతం అవ్వాలి అంటే, పోసవాటిరేగ, కుమిలి, నాత వలస, లేకపోతున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు, కంది వలస, ఈ గ్రామాలు, ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ ప్రభు కోసం ఆకర్షించబడాలి అంటే, దేవుని ప్రజలారా వాక్యం రాయబడింది, మోయాబీయులు, అమ్మోనీయులు దేవుని సమాజంలో కలవకూడదు, దేవుని సమాజంలో వారు ఉండకూడదు. ఎవరి మోయాబీయులు, ఎవరి అమ్మోనీయులు? అక్రమ సంతానం, వాయు వరుసలు లేకుండా అక్రమంగా పుట్టబడిన వారు, ఏమాత్రం కూడా దేవుని భీతి లేకుండా పాపములో పతనమై సంతానానికి అవకాశం ఇచ్చి జీవితంలో విలువలు పోగొట్టుకున్న వారు ఈ అమ్మోనీయులు, ఈ మోయాబీయులు. అలాంటి ప్రజలు దేవుని సమాజంలో ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అలాంటి వారిని ఉంచనివ్వద్దు అంటున్నాడు దేవుడు. పిల్లరా, ఈ రాత్రి కాలం ముందు మన జీవితాల్లో దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి అంటే, మొట్టమొదటిగా దేవుడు అమ్మోనీయులను, మోయాబీయులను మన మధ్యన ఉండొద్దు అని కోరుతున్నాడు. అమ్మోనీయులు, మోయాబీయులు వారిని చేరనీయొద్దని కోరుతున్నాడు అని చెప్పగానే ఆ 13వ అధ్యాయంలో వచనం 3 రాయబడింది. 13:3 రాయబడింది, ధర్మశాస్త్రమును వినినప్పుడు, అమ్మ గట్టిగమ్మా, మిశ్రిత జన సమూహము, ఆమేన్. మీరు బాగా చదవాలమ్మా, ఇక్కడ రికార్డింగ్ అవుతుంది. ఒక్కొక్క మాట కాదు, స్పష్టంగా చదవండి, లేకపోతే ఇంకెవరైనా తీసుకోండి. అందరూ మీతో పాటు ఇంకా చాలా మంది చూస్తారు. దాదాపుగా మా ఛానల్లో 8,000 మందికి పైగా ఉన్నారు. చాలా మంది ప్రజలు వీక్షిస్తారు, చాలా మంది దీవించబడతారు. మొన్న ఈ మధ్యనే ఈ సందేశం ఇచ్చి నాకు రికార్డ్ అవ్వడం కుదరలేదు, అందుకని ఇప్పుడు రికార్డ్ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకుందాం, దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే వాక్యం రాయబడింది, వెంటనే వాళ్ళందరూ కలిసేట మోయాబీయులను, అమ్మోనీయులను, సమాజంలో ఉన్నవారు, అలాంటి వారందరినీ ఇజ్రాయేలు నుండి వారు వెలివేసినారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని కార్యాలు జరగాలి అంటే, దేవుడు నిలిచిపోవాలి అంటే, నిన్ను దాటిపోకుండా దేవుడు ఉండాలి అంటే, నీ ఆత్మీయ నేత్రాలు తెరవాలి అంటే, నీ బ్రతుకును సమూలంగా దేవుడు మార్చి రూపాంతరం నీకిచ్చి ఆర్థిక సంక్షోభాలను దేవుడు పూర్తిగా కొట్టివేయాలి అంటే, నీ కన్నీరు నాట్యంగా మార్చబడాలి అన్నా, నీ గోనె బట్ట సంతోషపడ్డగా మార్చబడాలని నువ్వు కోరుకున్నా, నీ బ్రతుకులో ఉద్యమం రావాలి ఆశపడిన మొట్టమొదటి నువ్వేం చేయాలి అంటే, మోయాబీయులను, అమ్మోనీయులను, లోకాన్ని, దాని ఇచ్చలను, పాపేచ్చలను, యవనేచ్చలను నీవు వెలివేయవాడవు కావాలి. నీవు వెలివేయవాడవు కావాలి. ఈ ఉద్యమ పండుగలలో సంఘమా మనందరము కూడా ప్రత్యేకించబడదాం. ప్రత్యేకత కావాలి. we must need separation. మనలో ఒక ప్రత్యేకత కావాలి, ఒక ప్రత్యేకత మనకు ఉండాలి. ప్రత్యేకత లేకుండా
ప్రత్యేకంగా బ్రతకకుండా దేవుని కార్యాలు జరిగించబడవు. ఈ రాత్రి మనం ప్రత్యేకించబడదాం, సపరేట్గా ఉందాం, ప్రభువు కొరకు ఒక ప్రత్యేక జీవితాన్ని జీవిద్దాం. ఈ రాత్రి కాలమందు ప్రత్యేకతే చాలా అవశ్యం. కలిసి ఉందాంలే, ఏమైపోద్దులే, పిలిచారులే, వెళ్ళాలి కదా, మాది పెద్ద కుటుంబం, మేము మానేసుకోవాలా, తెంచేసుకోవాలా, అలాగే ఎలా బతకగలం అన్నటువంటి నాన్చుడు ధోరణి మనం మానేసి, రాజీ పడే జీవితాన్ని మానేసి, ఈ రాత్రి మోయాబీయులు, అమ్మోనీయులు, దైవ శత్రువులు, మారు మనసు లేని వారు, ప్రభువు అంటే ఇష్టపడిన వారు ఎలాంటి వరకు నీతో ఉంటే నీవు వారి నుండి ప్రత్యేకించబడాలి. నువ్వు లోకాన్ని వెలివేయవాడవు కావాలి, లోకాన్ని అసహించుకునే వాడవు కావాలి, నువ్వు లోకమును ద్వేషించేవాడవు కావాలి. లోకము దాని ఆశలు నాకు వద్దు, నాకు దేవుని పనే ముఖ్యం అనే నినాదం నీకు కలగాలి. అవి జరగాలి అంటే మనందరము ప్రత్యేకతను సంతరించుకోవాలి, మనం సపరేట్ చేయబడాలి. మన హృదయంలో ఒకవేళ లోకం ఉండిపోతే ఈ రాత్రి కాలం మంది ఇంకా నీ గుండెలో మోయాబీయులు, అమ్మోనీయులు, దైవ శత్రువులు, పాపేక్షలు దాచబడి ఆ బీజాలు ఉండిపోతే ఈ రాత్రే నువ్వు ప్రత్యేకించబడి రాత్రిగా మార్చబడాలి. నువ్వు సపరేట్ కావాలి. వారు గుచ్చబడ్డారు, వారు పొడవబడ్డారు. పేతురు సాక్ష్యం ఇచ్చాడు, లేఖనాన్ని ఎత్తి చూపించాడు. అపోస్తలుల 2వ అధ్యాయంలో అభిషేకించబడి పేతురు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఏడుస్తూ మేమేమి చేయవలెను, రక్షణ పొందడానికి మేమేమి చేయాలి అంటే అంటాడు పేతురు, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరు కావాలి. లెట్ యు నీడ్ సపరేట్. నీవు సపరేట్ కావాలి, సపరేషన్ కావాలి, ప్రత్యేకత కావాలి. ఏ సంఘం అయితే, ఏ భక్తుడైతే, ఏ విశ్వాస అయితే ప్రభువు కొరకు ప్రత్యేకించబడి, నాజీరు చేయబడి, వ్రతాన్ని ఆచరించి, అభిషేకించబడి, ఏ పాపం జోలికి వెళ్ళకుండా కాపాడబడతారో అలాంటి వారు మాత్రమే దేశాన్ని తలకిందులుగా చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు మన జీవితాల్లో ప్రత్యేకత కావాలి, ప్రత్యేకత మనకు అవసరం. పిల్లల చూడండి, ఒకసారి మీకు చూపెడతాను ఎంత ప్రత్యేకత అంటే లేవియ కాండంలో 20వ అధ్యాయంలో, పిల్లారా, లేవియ కాండం 20వ అధ్యాయంలో 24వ వచనం అండి. లేవియ కాండం 20వ అధ్యాయం 24వ వచనం. నేను మీతో చెప్పిన మాట ఇదే, నేను పొందారు, జనములలో నుంచి నేను మిమ్మల్ని వేరుపరుస్తున్నాను. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని వేరుపరుస్తున్నాను. ఎక్లేసియా అంటే పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, ఐగుప్తులో ఉండని వారు, బబులోనులో ఉండని వారు, ఐగుప్తు దాస్యాన్ని విడిచిపెట్టి రాత్రికాలం పిల్లారా ఎవరైతే సపరేట్ చేయబడతారో, అనేకులకు వింతగా బతుకుతారో అలాంటి గుంపును నా దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి గుంపులోని ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఈ రాత్రి ఈ వాక్యం వింటూ ఉండగా మనం ప్రత్యేకత పొందుకుందాం, ప్రత్యేకంగా మనం జీవిద్దాం, ప్రత్యేక జీవితాన్ని ఆస్వాదిద్దాం. మనం మిశ్రితంగా ఉన్నటువంటి ఆలోచనల్ని, ఈ మనస్సును, 2 తలంపులను, 2 ఉద్దేశాలను, ఇటు లోకం కావాలి, ఇటు ప్రభువు కావాలి, ఇటు సిరి కావాలి, ఇటు దేవుడు కావాలి, ఇటు భోగం కావాలి, భాగ్యం కావాలి, అటు ప్రభువు కావాలని కోరుకొని మన ద్వంద్వ బుద్ధిని ప్రక్కన పెట్టి మనం ఏక సంతాగ్రాహులుగా మార్చబడి మనందరము ఒకే తాటి మీదకి వచ్చి దేవుణ్ణి సేవించి ప్రత్యేకించబడితే నీ ఒక్కడివే ఈ ప్రాంతాన్ని ప్రభు కోసం పట్టుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకించబడిన ఒకడు దేవునికి కావాలి అంటాడు కీర్తనకారుడు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అనేకులకు వింతగా నేనున్నాను. నవ్వుకుంటున్నారు, హేళన చేస్తారు, మత కలవ
మాతో తిరగవా, మాతో మాట్లాడవా, మాతో ఉండవా, మరి కుటుంబాలు నీకు వద్దా అని నన్ను తిడుతున్నారు. అయినా సరే నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. ఒక వింతైన జీవితం, ఒక వండరైన జీవితం, లేక ఒక వండర్గా బతికే జీవితం నీ జీవితంలో కలగాలి. మనం మిశ్రిత ఆలోచనలో నుండి, మిశ్రిత బుద్ధిలో నుండి, అమ్మోనీల అస్తంలో నుండి, మోయాబీల చేతి నిన్నకీడ నుండి మనం బయటకు వచ్చే వారమైతే, మనం విడిపించబడే వారమైతే, ప్రత్యేకంగా మనం రాగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని దర్శిస్తాడు. సంఘాలను ఆయన అగ్నితో కాల్చి మండిస్తాడు. అద్భుతాలు ప్రభువు జరిగిస్తాడు. బండ మీద సర్పము జాడ అన్నాడు సొలొమోను. బండ మీద సర్పము జాడ కనబడుతుంది అన్నాడు. క్రీస్తు శక్తి ముందు సార్వత్రిక సంఘం మీద ఈనాడు అపవాది యొక్క నీడలు పడుతున్నాయి, లోకపు నీడలు పడుతున్నాయి. అవన్నీ పూర్తిగా తొలగించబడాలి అంటే, అవన్నీ పోవాలి అంటే సంఘమా మనందరము కూడా ప్రత్యేకించబడి జీవితాన్ని జీవిద్దాం. చూడండి ఒకసారి మార్కు సువార్తలో, మార్కు సువార్త 8వ అధ్యాయంలో ప్రియులారా, మార్కు సువార్త 8:22 అండి. మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఒకరు బిగ్గరగా మగవాళ్ళు చదివితే బాగున్ను. వారు బెత్సయిదాకు వచ్చినారు. అప్పుడు అమ్మ విడగొట్టదు అలా చదవండి. అంతలో వారు బ్రేక్ చేయకుండా చదవండి, బ్రేక్ చేయకుండా. అప్పుడు ఆయన దగ్గరకు ఒక గుడ్డి వాడిని తోడుకొని వచ్చారు. ఆయనను వేడుకున్నారు. ఆయన ఆ గుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మ వేసి వాని మీద చేతులుంచి. పిల్లరా, బెత్సయిదాకు ప్రభు వచ్చినప్పుడు ఒక గుడ్డివాడిని తోడుకొచ్చారు. వాడు గుడ్డివాడు, వాడి నేత్రాలు కనబడవు, వాడి ప్రయత్నాలు విఫలమయ్యాడు, బ్రతుకులో వేసారిపోయాడు. ఇక జీవితంలో ఆనందాన్ని చూడలేను, వెలుగుని నేను చూడలేను, నా బ్రతుకంత అంధకారం అయిపోయిందని బాధపడుతున్నాడు. వాడిని తోడుకొని వచ్చారు యేసయ్య దగ్గరకు. బెత్సయిదా వాసులు పట్టుకొస్తే ప్రభువారు ఆ వచ్చిన వాడిని అక్కడ ఉండమన్నాడు. వాడు ఒక్కడి చేయి పట్టుకుని వాడిని ఊరు వెలుపలికి తోడుకొని వెళ్ళాడు. ఆమేన్. వాడిని ఒక్కడినే చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని వెళ్ళాడు. ఈ రాత్రి ఇంకా నువ్వు ఊరిలో ఉన్నావేమో, ఇంకా దోషములో ఉన్నావేమో, ఇంకా ఆ నలుగురితోనే ఉన్నావేమో, ఇంకా ఆ మనుషుల మధ్యనే ఉన్నావేమో. అందుకే నీ కళ్ళు తెరవబడలేదు, అందుకే నీ చిక్కులు పోలేదు, అందుకే నీ బాధలు పోలేదు. నీ బాధలు పోవాలి అంటే, నీ చిక్కులు పోవాలి అంటే, నీ సమస్యలు పోవాలి అంటే, అద్భుతాలు చూడాలి అంటే నువ్వు ఏసి చెయ్యి పట్టుకొని ఊరు వెలుపలకు రావాలి. ఒంటరిగా నువ్వు రావాలి, ఏసుతో నువ్వు నడవాలి, అన్ని బంధాలు ప్రక్కన పెట్టుకోవాలి. యేసయ్య వాడి కన్నుల మీద బురద ఉమ్ము వేశాడు. వేసి కళ్ళు కనబడుతుందని అడిగాడు. అడిగితే కనబడుతుంది ప్రభా అన్నాడు. ఏం కనబడుతుందంటే చెట్లు వలె మనుషులు నడుస్తున్నట్లే కనబడుతుంది ప్రభా అన్నాడు. చెట్లు వలె మనుషులు నడుస్తున్నారు దేవా, నిలబడటం లేదు, మనుషులు నడుస్తున్నట్లు నాకు కనబడుతుంది అన్నాడు. మరలా వెంటనే ప్రభువారు ప్రార్థన చేశాడు. మనలో వాడిని అడిగాడు, ఇప్పుడు కనబడుతుందంటే బైబిల్ రాయబడింది, వాడు తేటగా చూచెను, వాడి కన్నులు కుదర్చబడ్డాయి. వెంటనే యేసయ్య అంటాడు 8వ అధ్యాయంలో 26లో అంటాడు, 8:26. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దు అని చెప్పి వాని ఇంటికి ఆమేన్ చెప్పండి, ఆమేన్ అంటే హల్లెలూయా హల్లెలూయా. ఊరిలోనికి నువ్వు వెళ్ళొద్దు. మరి ఎక్కడ తింటాడండి, ఎక్కడ కొనుక్కుంటాడు? రేషన్ ఎలా, కొలాయి నీళ్ళు ఎలా, పాడి పంటలు ఎలా, బంధువులతో స్నేహం ఎలా, కుటుంబాలతో జీవనోపాధి ఎలా? కాబట్టి నీవు ఊరిలోనికి వెళ్ళొద్దు. దీని ఆంతర్యం ఏంటి అంటే పాపములోనికి నువ్వు దిగొద్దు, అపరాధములోనికి నువ్వు పోవద్దు, ఆ మనుషుల నీడల మీద పడనివ్వద్దు. నీవు నీ ఇంటికి వెళ్ళు. ఆ ఇల్లే సార్వత్రిక సంఘం, ఆ ఇల్లే దేవుని గృహం. అవును, స్వస్థపడిన వాడు, రక్షించబడిన వాడు, విమోచించబడిన వారు
ప్రభు కూడా బతుకుదాం అనుకున్న వారు మీరందరూ ఊరిలోనికి పోకుండా, ఊరి మధ్యకు పోకుండా, ఊరి వారితో ఉండకుండా మీరందరూ కూడా దేవుడి ఇంటికి వచ్చేవారు కావాలి. ప్రత్యేకించబడి వారిగా మీరు మార్చబడాలి. ఒక ప్రత్యేకత నీకు నాకు కావాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రాత్రి ప్రత్యేకత మనకుందా? ప్రత్యేకత మనలో కనబడుతుందా? బైబిల్ రాయబడింది, ఆనాడు పేతురు యోహాను వెళుతూ ఉంటే వారు విద్య లేని పామరులని వారు గుర్తించి వారు యేసుతో కూడా ఉన్నారు అని ప్రజలు గుర్తించారని అపోస్తల కార్యంలో సాక్ష్యం ఇవ్వబడింది. అపోస్తల కార్యంలో సాక్ష్యం ఇవ్వబడింది, వారు యేసుతో కూడా ఉన్నారని ప్రజలు గుర్తించారు. ఆమేన్. ప్రజలు మనల్ని గుర్తించాలి, ప్రజలు నిన్ను గ్రహించాలి. నీతో నీ దేవుడు ఉన్నాడని నీ చెంగు పట్టుకొని 10 మంది అన్యులు వేలబడి దేవాలయానికి రావాలి. ఆ రోజులు మనం బతుకుంటుండగా చూడాలి. అలాంటి ఉద్యమం రావాలి అంటే నీవు నేను ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. ప్రత్యేకతను సంతరించుకోవాలి. మనం సపరేట్ చేయబడాలి. ఇంకా ఒకవేళ నీ గుండెలో మోయాబీలు ఉండిపోతే, అమ్మోనీలు ఉండిపోతే, ఇంకా చిన్న చిన్న కోరికలు ఆశలు ఉండిపోతే అవి త్రుంచబడాలి, అవి కాల్చబడాలి, అవి తీసేయబడాలి. నీవు మరొక్కసారి పరిపూర్ణంగా ప్రభుకు దగ్గర కావాలి. ఈ రాత్రి నీవు ప్రత్యేకతను సంతరించుకోవాలి. వారు వెలివేసినారు. ఇజ్రాయేలీలలో నుండి మిశ్రిత జాతి వారిని, శంకర జాతి వారిని, 2 మనసులున్న వారిని వారు వెలివేశారు. ఈ రాత్రి సమాజమా, మనందరమును ప్రత్యేకతను పొందుకుందాం. ఎవరు ఏమనుకొని మనం ప్రభు కొరకు జీవిస్తే మన ప్రభు తప్పకుండా నదీ ప్రవాహం వలె అంత్య దినమున సియోనులోనికి ప్రజలు వస్తారని యెషయా ప్రవచించాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనకి ఏవేళ ప్రవచనమే గుర్తు. మనకి ఆత్మను కృమ్మరిస్తానన్న మాటే మనకు గుర్తు ఉంటుంది. యెషయా 2వ అధ్యాయంలో అంటాడు, అంత్య దినములలో నదీ ప్రవాహం వలె ప్రజలందరూ కూడా విస్తారముగా దేవాలయానికి వస్తారు. గట్టిగా గట్టిగా గట్టిగా. ఈ చర్చిలు చాలవు, ఈ మందిరాలు చాలవు. ప్రజలు రాబట్టబడతారు, ప్రజలు ప్రోగు చేయబడతారు. దేవుడే విస్తారమైన జనాంగాన్ని ఇలా వేసి ప్రోగు చేసి ఆయన సమాజాన్ని నింపబోతూ ఉన్నాడు. అవి జరగాలి అంటే దానికి ముందే సంఘానికి దిద్దుబాటు కావాలి, సంస్కరణ కావాలి. ఇది అవశ్యం. కుదురుబాటు కాలం రావాలి అని అపోస్తల కార్యం 2వ అధ్యాయం రాయబడింది. కుదురుబాటు కాలం వస్తేనే అప్పుడు ఆయన రాకడ వస్తుంది. అందుకనే మనందరము కూడా ప్రత్యేకించబడదాం. ఆయన జ్ఞాపకాల్లో ఉండాలి అంటే నెహెమ్యా ఆనాటి సమాజాన్ని ప్రత్యేకంగా ప్రభు కొరకు దాచగలిగాడు. హల్లెలూయా. మనం ప్రత్యేకంగా అందరినీ ఉంచుదాం, మనము ఉందాం, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిద్దాం. 1వదిగా ప్రత్యేకించబడ్డారు కాబట్టే దేవుడు వారిని జ్ఞాపకం ఉంచుకున్నాడు. అలా మనం ముందుకెళ్దాం పిల్లలు. 2వదిగా దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే నెహెమ్యా గ్రంథంలోనే 13వ అధ్యాయములో వచనం 4 అండి. 13:4. ఇంతకు ముందు దేవుని మందిరము, మన దేవుని మందిరం గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎలియాషీబు తోబియాతో బంధుత్వమును చాలా పిల్లరా. ఎలియాషీబు అనే ఈ వ్యక్తి యాజకుడు చాలా గొప్ప దైవజనుడు. నెహెమ్యా పరిచర్యలో నెహెమ్యాకి అండగా నిలబడినవాడు, కుడిపక్షంగా ఉండినవాడు. ఆనాడు కాలంలో ప్రాకారంలో కోల్చబడితే, గుమ్మాలు కాల్చబడితే నెహెమ్యాతో పాటు ఉండి రాత్రింబగల పనిలో పాల్గొన్నవాడు ఈ ఎలియాషీబ్. ఎలియాషీబ్ అనే సేవకుడట టోబియా అనే దైవ శత్రువుతో, సేవకుని శత్రువుతో, మర మనసు లేని వాడితో, టోబియా అనే ఒక నీచుడితో బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడని బైబిల్ మాట్లాడుతుంది. నెహెమ్యాకు 3 శత్రువులు. ఆనాటి ఆ యెరూషలేము యొక్క కట్టడలో 3 శత్రువులు. 1 టోబియా, 2 సన్బల్లటు, 3 గెషెం. ఈ 3లో టోబియా ఒకడు. అలాంటి వాడితో యాజకుడైన ఎలియాషీబు బంధుత్వాన్ని పెట్టుకున్నాడు. మారు మనసు లేని వాడితో ఆత్మపూర్ణుడు కలిసిపోయాడు. అవగాహన లేని వాడితో సత్యవాక్యం ఎరిగిన వాడు మిశ్రితమైపోయాడు.
బుద్ధి చెప్పాల్సినటువంటి యాజకుడు లేక ఎల్యాషీబు టోబియాతో మమేకమైపోతే ఏమైంది పిల్లరా? ఏమైందంటే పిల్లరా చూడండి ఒకసారి. ఏమైందంటే అదే 13వ అధ్యాయంలో పిల్లరా, 13వ అధ్యాయంలో వచనం 7వ వచనం. మైక్ ఉన్నవారు ఎవరమ్మా చదవండి. ఎవరు? యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో పిల్లరా టోబియా అనే ఈ దైవ శత్రువుకి, సేవకుని దూషించిన వాడికి ఎల్యాషీబు గారు నా బంధువే కదని చెప్పి యెరూషలేము మందిరములో ఒక గది కట్టించి ఆ గదిలో టోబియాని ఉండమన్నట. ఉండండి, ఇదంతా నాదే, మనల్ని ఎవరెవనరు, నేనే అధికారిని అని చెప్పి టోబియా అనే ఆ శత్రువుని ఆ గదిలో పెట్టేట మందిరంలో పెడితే ఈ వర్తమానం నెహెమ్యాకు తెలియగానే నెహెమ్యా బహుగా దుఃఖపడ్డాడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈ వర్తమానం వినగానే దేవాలయంలో యెరూషలేము క్షేమాన్ని వార్చలేని టోబియా ఉన్నాడు అన్న వర్తమానం వినగానే, ఎల్యాషీబు అనేవాడు అక్కడికి ఆయన తీసుకుని వచ్చి గదిలో కూర్చొని పెట్టిన వర్తమానం వినగానే నెహెమ్యా బహుగా దుఃఖపడ్డాడు. అమ్మ ఒక నిమిషం. ఈ రాత్రి కాలమందు సమాజమా మనందరి జీవితాల్లో లోకమంతా పాపములో పడిపోతుంది, దేశమంతా మార్గం తప్పిపోయింది, దిశ లేకుండా దేశం బయటికి వెళ్ళిపోతుంది, సత్యాన్వేషణ దేశం మానేసింది, సత్యం సంత వీధులు పడి ఏడుస్తుంది, సత్యం ఘోషిస్తుంది, సత్యము ఈ రోజున ఒంటరైపోయింది, అబద్ధానికి అసత్యానికి ప్రజలు అమ్ముడుపోతున్నారు. ఈ ఆఖరి దినాలలో అలాంటి అనుభవాలన్నటువంటి ఈ లోకాన్ని, ఆ వర్తమానాన్ని వింటున్నటువంటి మనం బహుగా దుఃఖపడి ఏడ్చేవారం కావాలి. ఎవరెలా పోతే నాకేమిలే, ప్రాకారం కట్టాను, గుమ్మాలలో పెట్టాను, నా బాధ్యత అయిపోయింది, నేను ఒక ఉద్యోగస్తుని కదా, కప్పు బేరర్ నేను ఇక్కడ వెళ్ళిపోతానని అనుకోలేదు ఆయన. ఎప్పుడైతే టోబియా అనే యెరూషలేము క్షేమాన్ని వరవలేని వాడు మందిరంలో ఉన్నాడు అన్న మాట వినగానే నెహెమ్యా బహుగా దుఃఖపడ్డాడు. ఈ రాత్రి దేశము కొరకే దుఃఖపడువారు కావాలి. గట్టిగా చెప్పండి ఒకసారి. దేశ రక్షణ కోసం ఏడ్చేవారు కావాలి, దేశ క్షేమం నిలబడేవారు కావాలి. ఏథెన్స్ పట్టణం అంతా విగ్రహాలతో నిండిపోతే పౌలు ఆత్మ పరితాపము చెందింది అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ రాత్రి ఈ యొక్క రెలివలస ప్రాంతం కొరకు బహుగా దుఃఖపడే భక్తులు కావాలి. ఈ క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ లో లేక స్థానిక సంఘములో కూర్చున్న దేవుని ప్రజలారా, మీరందరూ కూడా మీ గ్రామాల కొరకు, మీ ప్రాంతాల కొరకు, మారిన టోబియాల కొరకు, దైవ శత్రువుల కొరకు, నాస్తికుల కొరకు, అస్తికుల కొరకు, మార్పు లేని వారి కొరకు మీరందరూ బహుగా ఏడ్చేవారు కావాలి, దుఃఖపడేవారు కావాలి. మోకాల్లోని మార్పుల కొరకై యేసు వలె చెమట రక్తం వలె కారేంత వరకు దేవుని కాలబెట్టుకుని కన్నీరు కార్చే విసుగులేని ప్రార్థించే యోధులు లేవాలి. సిగ్గుమాలి మాటకి అడిగితే పొందుకునే అనుభవాలు ఉన్నటువంటి భక్తుల ప్రభువు కావాలి. దేవుని వాక్యం మాట్లాడుతుంది. రెండవదిగా టోబియా ఆ గదిలో ఉన్నాడు అనే వర్తమానం విని పోతే పోనీలే అనుకోలేదు. ప్రజలు నశించిపోతున్నారు, ప్రజలు పాడవుతున్నారు, నాకెందుకులే అని అనుకోవద్దు. ఈరోజు చాలా మంది రాలేకపోయి ఉండొచ్చు, పోతే పోనీలే అని అనుకోవద్దు. నీవు రాని వారి కొరకు, ఉండిపోయిన వారి కొరకు, సహవాసం దూరమైన వారి కోసం నీవు బహుగా దుఃఖపడేవాడవు కావాలి, ఏడ్చేవాడవు కావాలి. దుఃఖపడ్డమే కాదు, నేరుగా వచ్చాడు, బహుగా దుఃఖపడ్డాడు. దుఃఖపడి యెరూషలేములో ఆ గది దగ్గరకు వచ్చి చూసి ఆ గదిలో టోబియా ఒక్క సామాగ్రి అంతా అవతలికి పారేసి గదులన్నీ శుభ్రం చేయండి అని చెప్తే అలాగ వారందరూ కూడా ఆ సామాన్లు బయటికి పారేసి ఆ గదంతటిని శుభ్రపరిచినారు. అమ్మా, శుభ్రపరిచినారు. చెప్పండి అమ్మా, పర్లేదు చెప్పండి, తప్పేం కాదు, గట్టిగా చెప్పండి. ఇటువల మాట్లాడలేరు అసలు, ఇటు పక్క ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి అంటే, భారతదేశంలో ఉద్యమం రావాలి అంటే, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఉత్తరాంధ్రలో దేవుని యొక్క అభిషేకం ప్రవహించాలి అంటే మన కళ్ళ ముందే బ్రాందీ షాపులు మూయబడాలి,
సినిమా హాల్ ముయ్యబడాలి, జోతగాడులు మార్చబడాలి, వ్యభిచారులు మార్చబడాలి, జీవితాలు కట్టబడాలి, బతుకులు సరిచేయబడాలి, ఉద్యోగం రావాలి అంటే మొట్టమొదటిగా మనం ప్రత్యేకించబడి తీరాలి. రెండు, మనం పవిత్రీకరించబడాలి. ఒకటి ప్రత్యేకించబడాలి, రెండు మనం పవిత్రీకరించబడాలి. మన గదులు శుభ్రపరచబడాలి, మన సామాన్లు పారవేయబడాలి. ఇంకా నీ గుండెలో ఏ పాపం గూడు కట్టుకొని ఉందో, ఏ ఆలోచన ఇంకా నీ మనస్సులో మెదులుతూ ఉందో, ఈ రాత్రి ఆ సామాన్ని బయటికి పారవేసే రాత్రి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ ద్వేషాన్ని, నీ కోపాన్ని, నీ అక్రమాన్ని, నీ అన్యాయాన్ని, నీ అవినీతిని, నీ లంచగొండితనాన్ని, ఇంకా నీలో ప్రముఖిష్టంగానటువంటి లేశమంతున్న పాపాన్ని ఈ రాత్రే ఈ గదిలో నుంచి బయటకు పారేయాలి. ఈ గది అంతా శుభ్రపరచబడాలి. నీ గుండె, నీ దేవాలయమైన నీ హృదయం శుభ్రపరచబడాలి. టోబియ ఆనవాళ్ళు కనబడకూడదు, లోకపు ఆనవాళ్ళు నీ మనసులో మెదలకూడదు. మరొక్కసారి నీ వెనుక పరిపూర్ణంగా కడగా గది అంతా కూడా శుభ్రం చేయబడింది. ధూళి లేదు, దుమ్ము లేదు, చెత్త లేదు, మట్టి లేదు. గదంతా కూడా వారు శుభ్రం చేసి నీళ్లతో కడిగి తడిగొడ్డలు పెట్టి సామాన్లు బయటికి విసిరేసి గదంతటిని వారు పవిత్రపరిచారు. ఒకటి ప్రత్యేకించబడదాం, రెండు పవిత్రపరచబడదాం. ఎందుకు 3 రోజుల సభలు అంటే, ఎందుకు ఈ ఉద్యోగ పండుగలు అంటే, పాస్టర్ గారు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళకి చాలా పరిచర్య ఉంది, ఇంకా వారి సేవలో వారు వాడబడుతున్నారు. ఎందుకు ఇలాగ సేవకులు లేక మీరందరూ రావాలి అంటే, మనందరి జీవితాల్లో మనం పవిత్రపరచబడ్డానికి దేవుడు మన గదులను శుభ్రం చేద్దామని ఈ రాత్రి కూటమి ఏర్పాటు చేశాడు. నీ గది శుభ్రపరచబడాలి, నీళ్లు శుభ్రపరచబడాలి, నీ దేహం శుభ్రపరచబడాలి, దేవాలయం బాగుపడాలి, ప్రార్థన మందిరంగా వెళ్ళాలి. మరలా ఈ బెతెస్దా కోనేరనే సంఘములో దేవుని దూత వచ్చి నీరుని కదిలించాలి. నీళ్లు కదలాలి. నీళ్లు కదలిక ఆగిపోయింది. శబ్దాలే ఉన్నాయి, పాటలే ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, లేకపోతే స్కిట్టులు ఉన్నాయి, సరదాలు ఉన్నాయి, కానీ నీటిని కదిలించే దూత రావాలి. జీవితాలు కదిలించబడాలి. మొదట దిగిన వాడిక్కడే బాగుపడాలి. వాక్యమనే ఉదకముతో, వేడి నీళ్లతో నీవు కడగబడాలి. ఉడుకు నీళ్లతో నువ్వు కడగబడాలి. గంగాల ముందుకు వచ్చి అని అరికాల ముందుకు నడినెత్త వరకు ఉన్నటువంటి ప్రతి మచ్చను, ప్రతి బాగును నువ్వు కడుక్కోవాలి. శుద్ధ జలముతో కడుక్కోవాలి, హిస్సోపుతో కడుక్కోవాలి, పవిత్రపరచబడాలి. అపోస్తుల బోధ చేత శుద్ధీకరణ మనం పొందాలి. సంగమా, ఒకటి ప్రత్యేకంగా ఉందాం, దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు, ఉజ్జీవాన్ని ఇస్తాడు. రెండు, మనం పవిత్రపరచబడదాం. టైం తక్కువ ఉంది పిల్లరా. అంటాడు కీర్తనకారుడు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరం మనకు అనుకూలము. ఆమేన్. టెక్నాలజీ పెరిగింది, సాంకేతిక విప్లవం వచ్చింది, మనుషుడు చంద్రమండలానికి పోతున్నాడు, రకరకాల ఎక్విప్మెంట్ వచ్చినాయి, సిస్టమ్స్ మారిపోయినాయి, స్టైల్ వచ్చింది, ఫ్యాషన్ వచ్చింది. ప్రభువా, కాలాలు మారినా, సమయాలే మారిపోయినా, పరిస్థితులు మారిపోయినా, ఎన్నటెన్నటికి గట్టిగా 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 ఆపకుండా గట్టిగా ఎన్నటెన్నటికి ఎప్పటికైనా యుగాలే గట్టిగా, యుగాలే మారినా, కాలాలే మారినా, పరిస్థితులే మారినా, ఎన్ని కష్టాలే వచ్చినా, సందేహాలు కలిగినా, ఏది ఏమైనా ఎన్నటెన్నటికి యెహోవా పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. నీ మందిరానికి అనుకూలం. రాత్రి సమాజమా, దేవాలయములో పవిత్రత మనమందరము పొందువారం కావాలి. ప్రభు అంటాడు, మీరు గిన్నెలు బయట బాగా కడిగేశారు, చదవద్దండి, టైం తక్కువ, మత్తయి సువార్తలో ఉంటుంది, చదవద్దండి. మీ గిన్నెలు బాగా బయట కడిగారు, కానీ లోపల మాత్రం అజితేంద్రియాలు ఉన్నాయి, లోపల జిడ్డు ఉంది, కొవ్వు ఉంది, లోపలంతా వగరుంది, బయట మాత్రం తలతల మెరుస్తున్నాయి. మీ గిన్నెలు లోపల కూడా కడగండి అంటాడు మత్తయి సువార్తలో యేసు ప్రభువారు. శుద్ధి అంటే బాహ్య శుద్ధి కాదు,
ఈ తెల్ల బట్టలు కాదు, కాలు దగ్గర పెట్టుకునేది కాదు, బురదించుకుని వెళ్ళేది కాదు. శుద్ధి అంటే నీ అంతరంగంలో మార్పు కలగాలి, నీ హృదయంలో మార్పు కలగాలి, పవిత్రతను ఆస్వాదించేవాడుగా నువ్వు మార్చబడాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తగ్గించు చెడుతనం మానేయాలి. వారు ప్రార్థిస్తే అప్పుడే ఆయన దిగి వస్తాడు. మన దేశాన్ని ఆయన బాగు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు ప్రభువు జరిగించబోతున్నాడు. ఈ రాత్రి సమాజమా, మనందరం పవిత్రపరచబడదాం. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయంలో శుద్ధి ఉన్నవారు ధన్యులు. ప్రభు అంటాడు, నాలో పాపముందని ఎవడైనా మీలో స్థాపించగలడా అని సవాలు చేస్తే ఈనాటి వరకు ఎవరు ఆయనలో పాపముందని నిరూపించలేకపోయారు పిల్లారా. అంత పరిశుద్ధుడు మనం సేవించే మహాదేవుడు. ఆమేన్. మీరే చెప్పట్లేదమ్మా, అమ్మ మీరెవరు చెప్పట్లేదు, వీళ్ళు బాగా ఇక్కడే అటెన్షన్ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం సేవించే దేవుడు అంత గొప్పోడండి. నాతో అనలేదు, నా బయట అనలేదు, నాలో పాపముందని ఎవడైనా ఎప్పుడైనా నన్ను శోధించైనా పరిశోధించైనా కనిపెట్టైనా పట్టుకుంటే చూపిస్తే సవాల్ అన్నాడు ఆయన సవాల్ని స్వీకరించారు. సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు పరిశోధన చేశారు. కానీ యేసులో లేశమంతైన పాపాన్ని కనుగోలేకపోయారు. సాక్షాత్తు రోమన్ గవర్నర్ పొంతు పిలాతు అంటాడు, ఈ నీతి మంతుని యందు నాకు ఏ దోషమును కనబడటము లేదు. ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. దోషము లేనివాడు ఈయన. నెపాలు చెప్తున్నారు, దైవద్రోహి అన్నారు, దేశద్రోహి అన్నారు, కానీ ఇతడు నీతి మంతుడులా నాకు కనబడుతున్నాడు. ఇతను జోలికి నేను వెళ్ళను. అతని రక్తంను కూర్చుని నిరపరాధిని చేతులు కడుక్కున్నాడు పొంతు పిలాతు. రాత్రి సమాజమా, మనందరం కడగబడదాం. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకించబడదాం. రెండు, కడగబడదాం. దేనితో? యేసు రక్తంతో మనం కడగబడ్డాం. ఇప్పుడు వాక్యముతో కడగబడదాం, ఉదకముతో కడగబడదాం, ఉపదేశంతో కడగబడదాం, బోధతో కడగబడదాం, బలమైన బోధతో తాకబడదాం. మన జీవితాలను కట్టుకుందాం అన్నాడు. ఆ గదంతా వారు శుభ్రపరిచారు, సామాన్లు బయటికి పారేశారు. ఇంకా సామాన్లు ఉండిపోయాయా? బాప్తిస్మాన్ని పొందలేదా? కొద్దిగా సామాన్లు, కొద్దిగా ఆశలు, అది తీరిపోవాలి, ఇదైపోవాలి. ఆ గండం గట్టకపోతే అన్ని ఒకరు వాయిదాలు వేస్తే ఈ రాత్రి నీ హృదయం అనే దేవాలయంలో ఉన్న దోషమనే ఆ ప్రతి వస్తువు బయటికి పారేయబడాలి. నీ హృదయం అంతా శుద్ధిగా మారిపోవాలి. దేవుడి దిగి వచ్చే ఆలయ కేంద్రంగా నీ గుండె మార్చబడాలి. నీవే దేవాలయము కావాలి, నడిచే ఆలయాన్ని నువ్వు కావాలి. నువ్వు వెళ్ళే చోట నువ్వు చూసిన వారు ప్రభువును చూడాలి. అవి జరగాలి అంటే మనందరి జీవితాల్లో పవిత్రీకరణ కావాలి. ఆమేన్. మూడవదిగా పిల్లారా, ఒకటి ప్రత్యేకత పొందుకుందాం. ఉద్యోగం వస్తుంది, మన జ్ఞాపకం ఉంచుకుంటాడు. రెండు, పవిత్రపరచబడదాం, మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు, బలంగా వాడుకుంటాడు. మూడవదిగా అదే నెహెమ్యా పుస్తకంలో 13వ అధ్యాయములో వచనం 10 అండి, 13:10. మరియు లేవీయులకు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి ఆ రోజుల్లో అందలేదు. సేవ చేసే లేవీయులు, గాయకులు పారిపోయారు అని తెలుసుకున్నారు. చాలా ఒక నిమిషం, నాకు స్పీడ్గా అందించండి, బ్రేక్ చేస్తే ముందుకు వెళ్ళలేను. ఒక నిమిషం తీసుకోండి. సంగమా, ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు. మూడవదిగా మనల్ని ప్రభు జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే, లేవీయులకు ఆ రోజుల్లో పాలు లేకుండా, వచ్చి నోళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయారట. లేవీయులకు పాలు లేకుండా, లేవీయులకు రావాల్సిన పాళ్ళు, లేకపోతే అర్పణలు, లేకపోతే పదార్థాలు, అవసరాలు, ప్రభు చెప్పిన నిర్ణయాలలో ఉన్నటువంటి ఆ యొక్క తలాంతులు లేవీయులకు ప్రజలు ఇవ్వకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే లేవీయుల కడుపు కాలిపోతుంది, ఆకలితో చచ్చిపోతున్నారు. ఇక ఇందులో మనకెందుకులని లేవీయులు పారిపోయారు. పాటలు పాడే గాయకులు కూడా పాలు లేక, అవకాశం లేక, పొట్ట కూటి తమ జీవిత విధానం ముందుకు సాగలేక, తినే తిండి పిల్లలకు పెట్టుకోలేక, ఇచ్చేవరీకపోతే
ఇచ్చేవారు ఆగిపోతే ఇక బతకలేక లేవీయులు, గాయకులు అందరూ కలిసి వారు పొలములోనికి పనులకు పారిపోయారు. సంఘమా, మీ సేవకుడు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఆనందపడితే చప్పట్లు కొట్టండి, అర్థమైంది. మీ పాస్టర్ గారు బాగుంటే దేశం బాగుంటుంది. మీ పాస్టర్ గారు అంత చక్కగా ఉంటారో వారు అంతగా సమాజం ఉద్ధరించబడుతుంది. నేను నెలకోట మీటింగ్కి వెళ్ళాను. నెలకోటలో నేను మీటింగ్లో వాక్యం చెప్పాను. ఒక ఆమె సాక్ష్యం ఇచ్చింది. అక్కడ ఆమెట ఒక ఉన్నత కులం నుంచి రక్షించబడింది. ప్రభు చెంతకు వచ్చింది. వాళ్ళు కోటా బియ్యం తింటారట, పండించిన పంట బియ్యం తింటారట. అయితే ఆ పంట బియ్యం పిడికుడు తీసి పక్క పెడుతుందట. నెల అయ్యేసరికి పట్టుకొస్తుందట, వారంకో నెలకో పట్టుకొస్తే వాళ్ళ ఆయన అంటాడట, మరి మనం తింటున్న బియ్యం కోటా బియ్యం, మనం వండుకున్న బియ్యం ఏమో ఈ పంట బియ్యమే, మరి ఎందులో నువ్వు బియ్యం తీస్తావు? తీసిన బియ్యం తూచి 5-10 కేజీలు అయితే వెళ్ళి బెల్ రైస్ ప్యాకెట్, చిన్నది బెల్ అనే మంచి రైస్ ప్యాకెట్ని కొని పాస్టర్ గారికి ఇస్తుందట. ఎందుకంటే మేము తిన్న కోటా బియ్యం, ఈ గట్టి బియ్యం పాస్టర్ గారు తినొద్దు, ఇది ఎన్ని కేజీలు తూగిందో అన్ని కేజీల బియ్యాన్ని ఆమె షాప్కి వెళ్ళుకొని సేవకుడికి మంచి బియ్యాన్ని ఇచ్చి సేవకుడు బాగుండాలని కోరుకునే కుటుంబాలు. ఆమేన్. మీ సేవకుడు బాగుండాలి, మీ సేవకుడు పచ్చగా ఉండాలి, మీ నాయకుడు కన్నీరు కార్చకూడదు, మీ నాయకుడు మిమ్మల్ని బహుగా ఉద్ధరించేవాడు కావాలి, దేశాన్ని మార్చేవాడు కావాలి అంటే మీరే దేశానికి దీపమయ్యే మీ సేవకుడిని కాపాడుకోవాలి. మీరు మీ సేవకుడి కొరకు పోరాటాలు చేయాలి, అడ్డుగా నిలబడాలి, మీరు యుద్ధాలు చేయాలి, మీ సేవకుడిని విశ్రాంతిని ఇవ్వాలి, మీ సేవకుడిని మీరు కనుపాపలా కాపాడుకునే సంఘంగా మీరు మార్చబడాలి. మూడవదిగా, పాలు ఇవ్వలేదు, కవర్లు లేవు, దశంభాగం లేదు, డబ్బు లేదు, ఇచ్చేవాడు లేడు, బియ్యాలు లేవు, గుడ్లు లేవు, ఫ్యాషన్ అయిపోయింది, సరదా అయిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, రావడం పోవడం అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో లేవీయులు, గాయకులు ఇక మనకి ఎందుకు ఈ సేవ? అన్నం తినలేక, పిల్లలకు తిండి పెట్టుకోలేకపోతే ఈ పరిచర్య ఎందుకని విసుగుపోయి, పాలు రాక వచ్చిన పాలు ప్రజలు తేకపోతే గాయకులు, లేవీయులు పొలానికి పనికి పారిపోతే నెహెమ్యాకు ఆ మాట వినబడింది. నేను చదువుతానండి. నెహెమ్యాకు ఆ మాట వినబడింది. 13వ అధ్యాయములో వచనం 11లో, నెహెమ్యా అను నేను అధిపతులతో పోరాడి వారిని సమకూర్చి తమ స్థలముల్లో మరలా వారిని తీసుకొచ్చి ఉంచినాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పారిపోయిన వారిని, ఇక ఈ పరిచర్య మాకొద్దు, ఈ స్వార్థ మాకొద్దు, ఈ గీతాలు మాకొద్దు అనుకున్న వారిని, మాకు పోట గడవటం లేదు, మాకు ఎందుకు ఈ పరిచర్య అని విభ్రాంతి నంది విస్తుపోయి పారిపోయిన వారిని నెహెమ్యా వెళ్ళి మాట్లాడి, పోరాడి, నచ్చజెప్పి, సర్ది చెప్పి, వాక్యం ఇచ్చి, హెచ్చరించి, ధైర్యపరిచి, గుండెలో మండించి, వారిని ఆదరించి మరలా వారిని తోడుకొచ్చి దేవాలయంలో వారిని నిలిపినాడు. ఆమేన్. హల్లెలూయా. 1 ప్రత్యేకించినాడు, 2 పవిత్రీకరించినాడు, 3 పారిపోయిన వారిని, ఆరిపోయిన వారిని, చల్లారిపోయిన వారిని, సేవను మానేసిన వారిని, ప్రభుకు దూరమైన వారిని మరలా తిరిగి సంఘములో సమకూర్చినాడు. ఈ రెస్టోర్ దెమ్. మూడవదిగా సమకూర్చినాడు. మనకు ఆ భారం ఉందా? పోతే పోని, వస్తే రాని. ఆడలాగుంటే వీళ్ళగుంటే ఏమైపోతే, నేను వెళ్ళానా, నేను కూర్చున్నానా, నేను విన్నానా, నేను ఎత్తబడిపోవాలి, నా ఇల్లు బాగుండాలి. అది భక్తి కాదు. బలహీనుల దౌర్బల్యాలు మనం భరించాలి, జారిపోతున్న వారిని మనం మొయ్యాలి. దొంగల చేతిలో చిక్కబడి, కొట్టబడి, కురప్రాణంతో రక్తంలో పొర్లాడుతున్న వాడిని మనమే లేవనెత్తి మనం వాడికి భోజనం పెట్టాలి, వాహనం ఎక్కించాలి, గాయాలు కడగాలి, బుద్ధి నేర్పించాలి, వాడిని పూట కూల వారి ఇంట్లో చేర్చి అనుభవాలను మనం పొందుకోవాలి, ప్రేమను మనం పంచాలి. ఆరిపోయారంటే మంచి పని అయింది, పడిపోయాడంటే అలాగే అవ్వాలి, పతనమయ్యాడంటే మరి కాదా? ఇలాంటి తీర్పులు మనం తీర్చొద్దు. పారిపోయిన వారు, ఆరిపోయిన వారు, ఈ సేవ మాకొద్దు బాబోయ్ అని విస్తుపోయిన వారిని నెహెమ్యా వెళ్ళి మాటలాడి, పోరాడి మరలా వారి గుండెలు మండించి దేవాలయంలో వారిని తీసుకొచ్చి సమకూర్చి నిలవబెట్టినాడు. ఆమేన్.
మీరు సమకూర్చాలి. తప్పిపోయిన వారిని, చెదిరిపోయిన వారిని, మారిన వారిని, పనులకు పారిపోయిన వారిని, గాయక బృందము నాకొద్దు, లేవియకత్వము నాకొద్దు, నా బతుకు నేను బతుకుంటానని వెళ్ళిపోయిన వారిని, దూషించిన వారిని, షిమీ లాంటి వారిని మీరే చేర్చుకొని, మీరు మాటలాడి పోరాటాలు చేసి పొలమునకు వెళ్ళి వారిని మరలా తోడుకుని వచ్చి దేవాలయములో సమకూర్చే ఒక వ్యక్తి దేవుని కావాలి. ఎంత భారం అండి పిల్లారా, ఎంత బాధ్యత అండి, ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అండి ఇది. ఒక ఉద్యోగంలో ఉండి, రాజు గిన్నెందించే బాధ్యతలో ఉండి, కొదువు లేకుండా బాగా బతికి అన్ని కలిగినోడు ఎందుకండి దుఃఖపడాలి? ఎందుకండి పోరాటం చేయాలి? ఎందుకండి బహుగా ఆడవాలి? ఎందుకు ఈ ఆశ? కేవలం ఒకటి, నా దేవుని మందిరం బాగుండాలి. ఆమేన్. నా దేశం మార్చబడాలి. నేను చనిపోక ముందే ఉద్యోగం రావాలి. నేను బ్రతుకుంటుండగా నా ప్రజలు, నా ప్రాంతాలు ప్రభుకు పట్టబడాలి. ఉజ్జీవ చరిత్రలు కథలు కాకూడదు. మనం విన్న కథలు కథలుగా ఉండిపోకూడదు. చార్లెస్ జీఫ్రీని ప్రభు వాడుకున్నాడట. ఇంగ్లాండ్లో జాన్ వెస్లీని వాడుకున్నాడట. డిఎల్ మూడీని వాడుకున్నాడట. హడ్సన్ టైలర్ని, అదోనిరామ్ జడ్సన్ని, డేవిడ్ లివింగ్స్టన్ని, జాన్ ప్యాటన్ని, డిఎల్ మూడీని, విలియం కేరీని, స్మిత్ విగిల్స్ వర్త్ని, దేవుడు క్యాథరిన్ కుల్మెన్ని, రైన్హార్డ్ బాంకేను, ఏసన్న గారిని, భక్త్ సింగ్ గారిని, పిఎల్ పరంజ్యోతయ్య గారిని, పిఎం శామ్యులయ్య గారిని భక్తులను వాడుకున్నట. అలాంటి రోజుల మరలా నా రోజులు కూడా రావాలి. నేను కూడా నిలబడి వాడబడి తీరాలన్న కంకణం నీకు కలగాలి. ఆ ఆశలు నీ గుండెలో మెదగాలి. ఏదో వచ్చాం వెళ్ళిపోతామనే నిత్య జీవితం మనం మానేద్దాం. మూడవదిగా మనం పోరాటాలు చేద్దాం, యుద్ధములు చేద్దాం, పొలములకు పరిగెడదాం. ఆమేన్, హల్లెలూయా. ఆరిపోయిన వారు, చల్లారిపోయిన వారు, విస్తుపోయిన వారు, ప్రభువును నమ్మని వారు, ప్రభువును దూషించిన వారితో మనం మరలా మాట్లాడి దేవాలయములు తీసుకొచ్చి వారి పాదముల్ని మరలా ఇక్కడ నిలబెడదాం. క్రీస్తు అనే బండ మీద వారు జారిపోకుండా వారిని స్థిరపరుద్దాం పిల్లారా. ఒకటి ప్రత్యేకత, రెండు పవిత్రీకరణ, మూడు సమకూర్పు. అందుకే దేవుడు ఉజ్జీవాన్ని రగిల్చాడు. అందుకే దేవుడు నెహెమ్యాను వాడుకున్నాడు. అందుకే దేవుడు నెహెమ్యాని జ్ఞాపకం ఉంచుకున్నాడు. అందుకే దేవుడు నెహెమ్యా కుటుంబానికి అధికమైన ఉపకారం ప్రభు చేశాడు. దేవుని బ్రతుకులో కార్యాలు చేయాలి అంటే నువ్వు ప్రత్యేకించబడాలి, నువ్వు పవిత్రపరచబడాలి. మూడవదిగా నీవు అనేకులను సమకూర్చువాడవు కావాలి. నువ్వు రెస్టోర్ చేయాలి, గ్యాదర్ చేయాలి, పిలవాలి, మోసుకు రావాలి. ఆమేన్. రాను అంటాడు, రేపు వస్తాను అంటాడు, ఈరోజు నాకు అవ్వదు అంటాడు, ఉదయం వెళ్ళాం కదా అంటారు. కానీ నీవు వెళ్ళాలి, ఆశీర్వాద విలువలు వారికి చెప్పాలి, వారిని నువ్వు భుజాల మీద తోడుకు రావాలి. వీళ్ళుంటే నువ్వు ఆటో ఛార్జీలు పెట్టాలి, నీ బండి ఎక్కించుకోవాలి, అవసరమైతే సైకిల్ దొక్కాలి, నడవలేకపోతే ఆ నలుగురు మోసినట్లుగా మంచం మీద మోసుకొని తోడుకొని రావాలి. ఎట్టకేలకు జీవితాలు మార్చబడాలి అన్న దృక్పథం మన గుండెలో కలగాలి, మన మదిలో రావాలి. నేను ముగించే ముందు రాత్రి మూడవదిగా మనందరం కూడా సమకూర్పు చేయబడదాం. బిడ్డాను చెదిరిపోయావా? రాళ్ళు చెదిరిపోయినాయి. మరలా ఏలియా వచ్చి రాళ్ళన్నింటినీ ప్రోగు చేసి ఒక చోటకు చేర్చి బలిపీఠం చక్కగా కట్టి లోతుకు ఒక కందకం త్రవ్వించి నీళ్లు పోసి బలి మాంసాన్ని వధించి బలిపీఠం పెడితే అప్పుడు అగ్ని ఆకాశం దిగి వచ్చింది. ఈ రాత్రి దైవాగ్ని దిగి రావాలి అంటే మరలా కోల్చబడిన బలిపీఠాలు, పడద్రోయబడిన బలిపీఠాలు, చెదిరిపోయిన రాళ్ళు, ఎండినెముకలన్నీ కూడా మరలా సమీకరించబడి ఒక్కటిగా మనం మార్చబడి మనం సమకూర్చబడాలి. హల్లెలూయా. చెదిరిపోయిన మనం మరలా ఏకం కావాలి. అలా మనం ముందుకెళ్దాం. ఆఖరి మాట పిల్లలు, నాలుగవదిగా 13వ అధ్యాయములోనే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో వచనం 13. నమ్మకం గల మనుష్యులను పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అని శాస్త్రిని, లేవీయులలో పెదాయను ఖజానా మీద నేను కాపర్లుగా నియమించాను. వారి చేతి కింద
మత్తన్యా కుమారుడైన జక్కూరునికి పుట్టినటువంటి హానాను నియమించబడ్డాడు. మరియు తమ సహోదరులకు అన్నం పెట్టాలి అని వారికి పనిని నేను నియమించినాను. ఆమేన్. ఇంకొకరు అర్థం కాకపోవచ్చు, కానీ మీరు శ్రద్ధగా వినగలిగితే ప్రభు మీ జీవితాలను తాకబోతున్నాడు. ఒక సౌండ్ పెట్టండి చిన్నదేమండి. ప్రభు మీ జీవితాలను తాకబోతున్నాడు. మీకు అవగాహన ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, మీరు వాక్యం వింటుండే ప్రభుని జీవితాన్ని దర్శించబోతున్నాడు. సమాజమా, 4వదిగా ఖజానా ఉంది, డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల మీద నమ్మకస్తులు పెట్టాడు, నాయకులు పెట్టాడు, కాపర్లు పెట్టాడు, పనివాళ్ళు పెట్టాడు. దేనికి అంటే తమ సహోదరులకు ఆహారం పంచిన పని వారికి నియమించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. 1వదిగా ప్రత్యేకించబడదాం, 2వదిగా పవిత్రీకరించబడదాం, 3వదిగా సమకూర్పు చేయబడదాం, 4వదిగా మనకున్నదానిని పంచి పెడదాం. మనకున్న ఆహారాన్ని, మన ఖజానాని, మన సొమ్మును, మన తలాంతుని, మన యవ్వన బలాన్ని దేవుని కొరకు వాడి దేశక్షేమం కొరకు మనం పంచి పెడదాం. దాచుకునేవాడు గొప్పోడు కాదు, ఇచ్చే వితరణ మనస్సున్నవాడే గొప్పవాడు. దేని ప్రశ్నలారా, నేను ముగించే ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. వేల మంది కూర్చున్నారు మార్కు సువార్త 6వ అధ్యాయంలో. వేలాది మంది కూర్చున్నారు, కాపర్లేని గొర్రెలుగా వాళ్ళు ఉన్నారు. ప్రభు అంటాడు, వీళ్ళు ఇన్ని రోజులు ఉండిపోయారు, సాయంకాలం అయిపోతుంది, ఇందులో బాలింతలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు, ఆకలితో వీరు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆహారం కొనుక్కోవడం పంపిద్దామా ప్రభా అని శిష్యులు అడిగారు. పంపించేద్దాం ప్రభా, ఆహారం కొనుక్కొని రమ్మని చెబుదాం ప్రభా, సాయంకాలం అయిపోతుంది, ఇది అరణ్య ప్రాంతం, మళ్ళీ తిరిగి మరలా వెనక్కి రాలేరు ప్రభా అని శిష్యులు చెబితే ప్రభు అంటాడు, మీరే వారికి ఆహారాన్ని పెట్టండి. ఆమేన్. మీరే వారికి ఆహారం పెట్టండి. భారతదేశం మారాలి అంటే నీవే ఆహారం పెట్టువాడుగా మార్చబడాలి. నీ చేతులను రొట్టె నువ్వు తీయాలి, నీ చేపలు తీయాలి. ఈ లెక్కలు వేసుకోండి, 200 దినారాలు, 150 రూపాయలు, ఇన్ని వేల మందికి లెక్కేస్తే 40 మందికి వస్తుంది, మనకు చాలదేమో లెక్కలు పెట్టుకుంటున్న వారు ఉన్నారు అక్కడ. అంటాడు, మీ లెక్కలు ఆపండి. విశ్వాసం లెక్కలు వేయకూడదు, విశ్వాసం కౌంట్ చేయకూడదు. అదృశ్యమైనవి ఉండడానికి రుజువుగా విశ్వాసం మార్చబడాలి. 150 రూపాయలు అంటారేంటి, వేల మందిని చూస్తారేంటి, మీ విశ్వాసం ఏమైపోయింది? అప్పుడు ఆ గుంపులో ఒక చిన్న పిల్లోడు యవల రొట్టెలు, అంటే బార్లీ గింజల రొట్టెలు, పేదోళ్ళు తినే రొట్టెలు, 2 చిన్న చేపలు లేచి ప్రభువు సేవ కొరకు ఇచ్చాడు. అందరు నవ్వుతున్నారు, ఇవి ఎవడు సరిపోతాయి, వాడికి వాళ్ళ అమ్మ కట్టింది క్యారియర్గా, అది వాడికే చాలు, ఏ సరిపోతుంది. ఏమి అంటాడు, ఈ ఖజానా, ఈ సంపద, ఈ సిరి, ఈ డబ్బు, ఇవన్నీ కూడా మీరు ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని పంచిపెట్టండి. సంఘం నిస్తేజంలో బయటికి రావాలి అంటే మరలా సమాజమా, వేల మంది ఆకలితో ఉన్నారు, దేవుడు కావాలని మనమే వారికి ఈ సువార్త సందేశమును గ్రహించాలి. మనమే యేసు దేవుడిని తెలియచేయాలి. నీవే వారికి అన్నం పెట్టువాడిగా మార్చబడాలి. ఈ రాత్రి ఈ కూటమిలో ఒక చిన్న పిల్లవాడు కావాలి, చెయ్యి చాచి త్యాగాలు చేసి ఘనతను కోరకుండా, నా పేరు చెప్పని అనకుండా, వెనక్కి ఉండిపోయి కడుపును కాల్చుకొని చిన్న చేప కూడా దాచుకోకుండా తనకున్న సర్వస్వాన్ని త్యాగం చేసి ఏసేటికినటువంటి ఒక చిన్న పిల్లోడు ఈ సమాజంలో లేవాలి. ఆమేన్. ఇచ్చింది తక్కువే కావచ్చు, లేశమంతే కావచ్చు, కానీ వేల మంది దీవించబడాలి అంటే ఈ రాత్రి నీ ఓచ చెయ్యి బాగు చేయబడాలి, నీ హస్తాలు కుదుటపడాలి. నెహెమ్యా అంటాడు, దేవా నా చేతులని బలపరచండి, సత్తువ లేదు, జారిపోతున్నాయి, నా చేతులకు శక్తి పోయింది, ఇప్పుడు నా చేతుల్ని బలపరచండి. బిడ్డలారా, ఆహారం పెడదామా? ఆహారం పెడదామా? చెప్పండి, అందరూ చెప్పండి. సువార్త చేద్దామా? వెళ్ళవలసిన కాపాడదామా? ఈ గ్రామాలను పట్టుకుందామా?
యేసు కావాలని ఆకలితో ఉన్న వారి మధ్యకు వెళ్ళి యేసు సాక్ష్యాన్ని చెబుదామా? లెక్కలేసుకుని కౌంట్ వేసుకొని ప్రమాటాడు, మీరే వారికి పెట్టండి, నీవే పెట్టాలి, నీవే కాపాడాలి, నీవే లేవాలి, నీవు నిలబడాలి, నీవు పోషణకర్తవు కావాలి, నీవే బర్జిల్లయ్యవు కావాలి. ఆకలితో అలమటించిపోతున్న అరణ్యంలో ఉన్న దావీదుకు జున్నగడ్డలు, మేకలు, పాలు, తేనె ఇచ్చి ఆకలి తీర్చే పోషణకర్త అయిన బర్జిల్లయ్యగా నీవు మార్చబడాలి. నీవు రావాలి, తేవాలి, నీవు ఇవ్వాలి, ఈ సేవను ప్రోత్సహించాలి, ఈ సేవను నీవు పోషించాలి. ఏమంటాడు? దేవా, నీ మందిరానికి, దాని ఆచారానికి, దాని జరుగుబాటుకు ఎన్ని చేశానో చూడు దేవా, నన్ను జ్ఞాపకం ఉంచుకో దేవా. ప్లీజ్ రిమెంబర్ మీ లార్డ్, డోంట్ ఫర్గెట్ మీ లార్డ్. దయచేసి నన్ను జ్ఞాపకం ఉంచుకో. మహాదేవా నడుస్తున్నాడు. ఎందుకు? ప్రత్యేకత, ఎందుకు పవిత్రీకరణ, ఎందుకు సమకూర్పు, ఎందుకు విస్తారమైనటువంటి సమృద్ధినిచ్చి ప్రజలను పోషించిన వాళ్ళ తీసుకువెళ్ళాడు. ఈ రాత్రి ఆకలితో ఉన్న వారిని ఆకలి తీరుద్దాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు తన కృపనిచ్చి అద్భుతాన్ని దేవుడు చేయమని అవకాశం ప్రభువు నాకు ఇమ్మని ఈ రాత్రి వేడుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం పిల్లారా. అందరూ కళ్ళు మూసుకుందాం పిల్లారా. ప్రార్థన చేద్దాం. సౌండ్ పెట్టండి. ఈ రాత్రి ప్రభువుతో మాట్లాడుతున్న రాత్రి, ఒక అద్భుతమైన కార్యానికి ఆస్కారం ఇద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. మరెవరు లేవద్దు, తిరగొద్దు, శబ్దాలు చేయొద్దు. ఈ రాత్రి ఒక ప్రత్యేకత రాత్రిగా, ఆనాడు ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు జీవితం మార్చబడిన రాత్రిగా ఈ రాత్రి ఇంటర్లో వేయండి. నీ జీవితం మార్చబడాలి. ప్రాకారాలు కడితేనో, గుమ్మాలు కోల్చబడితేనో, వాటిని తిరిగి లేపితేనో నీ బాధ్యత అయిపోలేదు. నెహెమ్యా మోయాబీయులను, అమ్మోనీయులను సమాజంలో నుంచి వెలివేశాడు. ఇంకా మోయాబీయులు ఉండిపోయారా? అమ్మోనీయులు ఉండిపోయారా? మిశ్రిత తలంపులు, మిశ్రిత బుద్ధి, ఇంకా ద్విమనస్సు నీలో ఉందా? ప్రభువునికి ఇవ్వలేడు. ప్రభువునికి ఏదైనా ఇవ్వాలి అంటే నీ మనస్సు ప్రభువుతో ఐక్యపరచబడాలి. ప్రభు కృపలో సాగువాడవు నువ్వు కావాలి. ఒక ప్రత్యేకత నీకు ఉండాలి. ఊరిలోనికి వెళ్ళొద్దు. నీ నేత్రాలు మూయబడ్డాయి, ఇప్పుడు తెరవబడ్డాయి. ఇక ఊర్లోనికి వెళ్ళొద్దు. లోకంతో కూడొద్దు. పరిశుద్ధులతో, జ్యేష్ఠుల సంఘముతో మమేకం నువ్వు కావాలని ప్రభు కోరుతున్నాడు. తోబియా గదిలో సామాన్లు పారేసి ఆ గదిని వారు శుభ్రపరిచారు. శుభ్రపరచబడదామా? సామాన్లు బయటికి పారేద్దామా? చెత్త చెదరని బయటికి త్రోసేద్దామా? ఈ రాత్రి శుద్ధిగా మార్చబడదామా? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము క్రిందకు వద్దామా? నిబంధన గుర్తు క్రిందకు వద్దామా?
ఆరిపోయారు. ఈ సేవ మాకొద్దు అని వెళ్ళిపోయారు. అలాంటి వారిని మనలా దర్శించి పోరాటము చేసి వారితో వ్యాజ్యమాడి మరలా వారిని తోడుకొని దేవాలయంలో వారిని సమకూర్చాడు. ఎంతమంది పాడైపోతున్నారు బిడ్డ. నీకు బాధ్యత ఉందా? నీకు దుఃఖం ఉందా? నీకు వేదన ఉందా? సమకూర్పు చేసే సేవలు మానేసావా? పోరాటాలు మానేసావా? యుద్ధాలు మానేసావా? గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు తినేసిన పంటంతా నా ప్రభువునికి ఇవ్వాలి అంటే, రెస్టోర్ చేయాలి అంటే ఆరిపోయిన వారిని మనం మరలా మండించాలి. ప్రజలారా, బలిపీఠాలు కూలిపోయినాయి, పడద్రోయబడ్డాయి. యెజబెలుకు భయపడి ప్రవక్తలు పారిపోతున్నారు. రండి, దైవాగ్ని మరలా రావాలి. ఏలియా వంటి రోషమున్న సేవకులు లేవాలి. అగ్నితో కాల్చబడి యెహోవాయే దేవుడు అని నిరూపించి ఖండాలుగా బలిపీఠాలు ఖండించే వైతాళికులు కావాలి. రండి, సమకూరుద్దాం. రండి. దేమా యెహోవాను స్నేహించి జారిపోయాడు. మరొకడు సేవ వద్దని పారిపోయాడు. రండి, రోగు చేద్దాం. రండి. ఆఖరిదిగా మనకి దేవుడు జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే, మన కుటుంబాలు వర్ధిల్లాలి అంటే, మన సంఘం బలపరచబడాలి అంటే, ఆకలితో ఉన్న వారికి మనం ఆహారం పెట్టాలి. దేవుని వాక్యాన్ని మనం పంచువారం కావాలి. వేల మంది కూర్చున్నారు, కాపరి లేని గొర్రెలు, నాయకుడు లేని ప్రజలు. సత్యం కావాలి అని తిరుగులాడుతున్నారు. ఎక్కడ మీటింగ్ అయితే, ఎక్కడ ప్రార్థన అయితే అక్కడికి పోతున్నారు. వారి ఆకలి తీరటం లేదు. బిడ్డలారా, ఈ రాత్రి సరైన బోధ, అపోస్తలుల బోధ, సత్య వాక్యాన్ని సరిగ్గా విభజించే బలమైన ఉపదేశాన్ని ప్రజలు ఆకలి తీర్చే రొట్టెలనిచ్చేవారు కావాలి. పంచుదామా? ఇంకెంతకాలం దాచుకుంటావు? మీ అమ్మ ఇచ్చిందని, మీ నాన్న ఇచ్చాడని, ఇది పిత్రార్జితమని, ఇది కష్టార్జితమని, ఇది నా స్వజార్జితమని ఇంకెంతకాలం నీ రొట్టెలు చేపలు ఉంచుకుంటావు? లేచిరా, త్యాగాలు చేద్దాం రా. నీ చేప, నీ రొట్టె స్వార్థం లేకుండా దేవుని సేవకి ఇవ్వడానికి రండి. నీ ఒక్కడివి ఇవ్వగలిగితే, నీ ఒక్కడివి లేవగలిగితే, నీ ద్వారా వేల మంది దీవించబడి ఆకలి తీర్చబడతారు. ప్రజలు ఆకలి తీరుద్ది. ఒక్కడు లేస్తాడా? ఆ ఒక్కడిగా నీవు ఉంటావా? ప్రభువా, కృపనివ్వండి దేవాని, అవకాశం ఈ దేవాని. అందరం ఒకసారి ప్రార్థనలో ఉందాం. ఆకలితో ఉన్న ప్రజల కొరకు ఆర్తనాదం చేద్దాం. నేనే రొట్టెనవుతాను ప్రభువా, నేనే చేపనవుతాను ప్రభువా, నేను త్యాగం చేస్తాను ప్రభువా అని అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణ
మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. వేల మంది ఆకలితో ఉన్నారు. తోబియా వచ్చేసాడు లోపలికి. తోబియా బయటకు పోవాలి, శత్రువు పారిపోవాలి. శక్తి దేవుడే సమాజాన్ని ఉద్ధరించాలి. సామాన్ బయటకు పారేద్దాం, ఆకలి తీరుద్దాం. రండి. థ్యాంక్ యూ జీసస్. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావే. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావే. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రము. ఒకసారి ముగించుకుందాం. ఆమేన్. ఉద్యోగం రావాలి, ప్రజలు ఆకలి తీరాలి. పచ్చిక మీద కూర్చున్నారు, లెక్కలు కట్టుకోవద్దు. నీ చేతులు ఉన్న దేవునికి ఇద్దాం. రండి, నీవే ఆయుధంగా మాట్లాడాలండి. నీవే చేపగా మారు, గట్టిగా నీవే మారు. నీవే దేవుని కొరకై త్యాగానికి సిద్ధపడే ప్రజలు. గ్లోరీ. ఆమేన్. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు. గుడిలో నిలినావు, నీకే ఆరాధనా. ఆత్మదీపం వెలిగించినావు, నీకే ఆరాధనా. చప్పట్లు చప్పట్లు. గుడిలో నిలినావు, నీకే ఆరాధనా. ఆత్మదీపం
వెలిగించినావు నీకే ఆరాధన ఆమేన్ నీకే ఆరాధన నీకే ఆరాధన 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 గట్టిగా 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ చెప్పండి చెప్పండి గట్టిగా మీరే మొదలు పెట్టండి అన్నం పెట్టండి చేపలు వదండి రొట్టెలు రండి పక్షాలు కావాలి ఎత్తుబాటు కావాలి ఉద్యోగం రావాలి మీరే చెట్ల పిల్ల వాడి వలె రావాలి ఆరాధన ఆరాధన ఒక్కొక్కరిని బంధిస్తూ ఉండగా ముందుకు వేస్తున్నాము. రొట్టెలు కావాలి చేపలు కావాలి అన్నం పెట్టుబడి రావాలి వేల మంది ఆకలితో ఉన్నారు రా రా దా, 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 దా. ఈ బాబా బాబా సందలను. ముందుకోగలిగిన దేవుని ఆత్మ ప్రత్యక్షత ఒక్కొక్కరి మీద ముందుకు దేవుని శక్తి. హల్లెలూయా. ఈ రాత్రి నా దేవుడు దర్శించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు బలమైన ఆత్మ అభిషేకముతో ఒక్కొక్కరిని లేపబడగలిగిన వారిగా శక్తిమంతులుగా బలపరచగలిగిన దేవుని వాక్కును తాకుతూ ఉండగా పొదుగు వేస్తున్నాడు. ఆరాధన స్తుతి ఆరాధన